వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్లీ ఫర్ జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది. సేమ్ చాప్టర్ నుంచి స్ట్రైట్ లైన్ నుంచి. సో స్ట్రైట్ లైన్ సంబంధించి దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో. ఓకే, లేటెస్ట్ 2020 జనవరిలో ఇచ్చిన క్వశ్చన్ అండి. ఏ స్ట్రైట్ లైన్ L at a distance of 4 units from the line makes positive intercepts. A straight line L at a distance of 4 units from the origin makes 4 units from the origin makes positive intercepts on the coordinate axis, and the perpendicular from the origin to this line makes an angle of 60 degrees with the line x plus y is equal to 0. Then the equation of L is. ఇక్కడ మనం డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే suppose this is the line L, okay, this is the line L, okay, positive intercepts, okay. Here perpendicular distance from origin to this line, perpendicular distance is given by here some OM, okay, OM, here OM perpendicular distance is denoted by P is equal to 4, okay, to intersect some A and B axis, some A and B. Next ఇక్కడ ఫస్ట్ మనకి ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ కాబట్టి ఇక్కడ మెయిన్గా నార్మల్ ఫామ్ అని తెలిసిపోతుంది. అంటే నార్మల్ ఫామ్లో మనకి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ పి. ఈ ఆల్ఫా అంటే ఏంటండి? ఆల్ఫా ఈజ్ అన్ యాంగిల్ మేడ్ బై ద పర్పెండిక్యులర్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ తెలియాలి మనకి. ఈ యాంగిల్ ఆల్ఫా తెలిస్తే అయిపోతుందండి. ఇక్కడ ఏమున్నాడు నెక్స్ట్? ఇక్కడ 60 degrees with the line x plus y is equal 0. అంటే ఇప్పుడు సపోజ్ x plus y is equal 0, అంటే y is equal ఎంత అండి? -x, అంటే -1 into x అండి. అంటే y is equal mx కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? m is equal to tan theta వాల్యూ -1 ఎక్కడ ఉంటుందండి? tan 135, ఎందుకంటే 180 - 45 అంటే తీటా ఎంత అండి? ఇక్కడ 135. యాక్చువల్గా తీటా అనేది మనకి 135. అంటే ఇప్పుడు పాసింగ్ త్రూ ఆరిజిన్ y ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ మీకు y ఈజ్ ఈక్వల్ x అయితే ఇలా ఉంటుందండి లైన్, ఓకే. ఇది y ఈజ్ ఈక్వల్ x, అంట. ఇది y ఈజ్ ఈక్వల్ -x. సో ఈ విధంగా ఉంది పాసింగ్ త్రూ ఆరిజిన్. y ఈజ్ ఈక్వల్ mx ఈజ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఓకే, పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇప్పుడు వాడు అంటున్నటువంటిది ఇక్కడ మీకు క్లియర్గా తెలియాలంటే ఇక్కడ క్లియర్గా here perpendicular from origin to this line makes an angle of 60 degrees with the line. సో ఈ పర్పెండిక్యులర్ యాంగిల్ అనేది 60 degrees ఈ లైన్ చేస్తుంది. ఒరిజినల్గా మనకి ఈ తీటా ఇంక్లినేషన్ అనేటువంటి టోటల్ యాంగిల్ ఎంత అవుతుందండి? ఇక్కడ నుంచి టోటల్ యాంగిల్ ఇక్కడ నుంచి టోటల్ యాంగిల్ దిస్ షుడ్ బి 135 degrees. సో క్లియర్లీ దిస్ ఈజ్ టోటల్లీ 135, దిస్ ఈజ్ నథింగ్ బట్ 60. సో క్లియర్లీ here this is nothing but 75 degrees. Here 75 degrees.
Clearly, this is nothing but 75 degrees. This is nothing but 75 degrees. Here, this is nothing but 75 degrees. సో మనకి డెఫినేషన్లో ఈ ఆల్ఫా అంటే అదేనండి. ఇక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీలో మెయిన్గా ఈ ఆల్ఫా అంటే ఆ పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ కావాలి. ద యాంగిల్ మేడ్ బై ద పర్పెండిక్యులర్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దట్ ఈజ్ ఆల్ఫా. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఎంత వచ్చిందంటే మనకి 75 డిగ్రీస్. అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాబట్టి ఒకసారి మీకు కాస్ ఆల్ఫా అంట కాస్ 75. కాస్ 75 వాల్యూ ఎంత అండి? √3 + 1/2 √2 √3 + 1/2 నెక్స్ట్ సైన్ ఆల్ఫా వాల్యూ సైన్ 75 డిగ్రీస్ సేమ్ √3 - 1/2 √3 - 1/2. సో ఇప్పుడు మనకి చాలా క్లియర్గా నార్మల్ ఫామ్ ఏంటండి? ఎక్స్ కాస్ ఆల్ఫా నార్మల్ ఫామ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎల్ అనేటువంటిది ఏంటండి? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ పి. సో డైరెక్ట్గా ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వీ హ్యావ్ టు అబ్టైన్ ద వాల్యూస్. ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా, దట్ మీన్స్ ఎక్స్ ఇంటూ √3 + 1/2 ప్లస్ వై ఇంటూ √3 - 1/2 ఈజ్ ఈక్వల్ టు పి. పి అంటే 4 అండి. మనకి పి అంటే 4 అండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఆల్ఫా చేసేటువంటి యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలియాలి ఫస్ట్. అంటే అందుకోసం మనం ఈ డయాగ్రామ్ ద్వారా క్లియర్గా తెలుస్తుందండి. లేకుంటే మాత్రం మనకి ఏ విధంగానూ తెలియదు. ఈ లైన్ అనేటువంటిది y ఈజ్ ఈక్వల్ టు -x, అదే y ఈజ్ ఈక్వల్ టు -x. ఈ పర్పెండిక్యులర్ ఈ లైన్ని 60 డిగ్రీస్ అన్నాడు. సో అసలు మామూలుగా y ఈజ్ ఈక్వల్ టు -x, y ఈజ్ ఈక్వల్ టు mx. m ఈజ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్, m ఈజ్ ఈక్వల్ tan θ. θ ఈజ్ నథింగ్ బట్ ఇంక్లినేషన్. చూడండి ఎంత సబ్జెక్ట్ అనేది ఉందో. m ఈజ్ ఈక్వల్ స్లోప్, m ఈజ్ ఈక్వల్ tan θ వెన్ ఇంక్లినేషన్ ఇస్ గివెన్. θ అంటే ఇంక్లినేషన్ అంటే ద లైన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేటువంటి యాంగిల్ 135 డిగ్రీస్. సో ఇది 60 డిగ్రీస్ కాబట్టి రిమైనింగ్ ఎంత అంటే 75, దట్ ఈస్ ద ఆల్ఫా. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఎక్స్ ఇంటూ లేకపోతే √3 + 1 ఇంటూ ఎక్స్ ప్లస్ √3 - 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 8√2. చూసారు కదండి. 2020 మార్చిలో జనవరిలో జరిగినటువంటి 2020 జేఈ మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్ అండి. చక్కగా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మీరు నేర్చుకున్న క్వశ్చనే. స్ట్రైట్ లైన్స్లో నార్మల్ ఫామ్ ఆల్రెడీ నేర్చుకున్నారు, కొంచెం ట్విస్టింగ్ ఇచ్చాడు. అందుకోసమే మీరు ఈ కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్ మీద నేను అన్ని వీడియోలు చేయడానికి కారణం అది. సో అందుకోసం ఈరోజు ఎక్స్క్లూజివ్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇది కూడా 2019. ఇందాక నేను 2020 అన్నానండి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 2019 ఏప్రిల్ జేఈ మెయిన్స్. ఈ క్వశ్చన్ కూడా గమనించండి. ఇక్కడ ద ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ sin x ఇంటూ sin ఆఫ్ x + 2 మైనస్ sin² x + 1 రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్ లైయింగ్ ఇన్. ఆప్షన్స్ ఇచ్చాడండి. సెకండ్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ అండ్ ఫస్ట్ క్వాడ్రంట్ లైక్ దిస్. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ గివెన్ ఈక్వేషన్ చూడండి. y ఈజ్ ఈక్వల్ sin x ఇంటూ sin x + 2 మైనస్ sin² x + 1. అంటే దీన్ని రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు. sin A sin B అంటే ఆఫ్ ఇంటూ cos A - B మైనస్ cos A + B. sin² θ అంటే 1 - cos 2θ/2 అలా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న
ట్రిక్ కనుక ప్లే చేసినట్లయితే చాలా ఈజీగా ఇక్కడ నాకు x+1 తెలుసు కాబట్టి దీన్ని ఏం రాస్తానంటే నేను దీన్ని ఏం రాస్తానంటే నేను x+2ని x+1 +1 రాసుకుంటా. x+1 +1 రాసుకుంటా. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? నేను ఇప్పుడు ఈ ఎక్స్ని వాల్యూ మారకుండా x+1 -1 నోట్ చేసుకోవచ్చు కదా, అంతే కదా. నేను ఇక్కడ x+2ని x+1 +1 రాశాను. సో ఈ ఎక్స్ను కూడా నేను x+1 -1 రాస్తా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ sin² x+1 ఉంది కాబట్టి, సో అందుకోసం నాకు ఈ ఐడియా. సో ఈ ఐడియాతోటి నేను ఇక్కడ ఈ విధంగా రాస్తాను. అప్పుడు ఎలా ఉందంటే చక్కగా మీకు ఫార్ములా sin a + b sin a + b into sin a minus b. sin a plus b into sin a minus b is equal sin square a minus sin square b. sin a plus b into sin a minus b sin square a minus sin square b. ఇక్కడ a అంటే ఎంత అండి? a అంటే x+1, అదే b అంటే 1. సో ఫైనల్గా y is equal sin² x+1 minus sin² 1. ఇక్కడ ఆల్రెడీ మైనస్, సో sin² x+1. ఓకే, సో ప్లస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అంటే y is equal -sin² 1. అంటే వాట్ ఎవర్ ద వాల్యూ ఇట్ మే బి దట్ షుడ్ బి నెగటివ్. ఎందుకంటే ఇది ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే ఆర్డినేట్ నెగటివ్ అండి. ఆర్డినేట్ నెగటివ్ అంటే ఏంటి? మనకి యాక్సిస్లో ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎందుకంటే బిలో ద x యాక్సిస్ కదా. సో దిస్ లైన్ మస్ట్ లయింగ్ ఇన్ ద థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. లైస్ ఇన్ ద థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్, ఎందుకంటే y నెగిటివ్ కదా. సో y నెగిటివ్ కాబట్టి దేర్ఫోర్ లయింగ్ ఇన్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్స్. ఇంకా ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు దీన్ని, ప్యారలల్ టు అంటాడు. అంటే ఎలా ఉందండి ఇది? y is equal to k. y is equal to k means it is a line parallel to x axis. అలా కూడా ఇవ్వచ్చు క్వశ్చన్. విచ్ ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు, క్లియర్లీ y is equal to k ఫామ్లో ఉంది. y is equal to k is a line parallel to x axis అలా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి లైన్ ఇన్ ద ఎన్ని క్వాడ్రంట్స్ అన్నాడు? సో Q3 అండ్ Q4, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్స్. అనదర్ క్వశ్చన్ ఇక్కడ 1997, ఇందాకేమో 2019, 1997లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ cos x into cos of x+2 minus cos² x+1 is. So y is equal, let y is equal f of x is equal cos of x into cos of x+2 into cos² x+1. ఇక్కడ ఇందాకేమో లయింగ్ ఇన్ ద క్వాడ్రంట్స్ అన్నాడు, కానీ ఇక్కడ ఆప్షన్స్లో వేరే విధంగా ఇచ్చాడు. సేమ్ ఇక్కడ కూడా దీన్ని ఎలా నోట్ చేసుకుంటారంటే సేమ్ ఇందాక బాగుండే cos of x+1 -1 again cos of x+1 +1 minus cos² x+1 ఇక్కడ ఫార్ములా ఏంటండి? cos a minus b into cos a plus b. cos a plus b into cos a minus b or cos a minus b into cos a plus b is equal cos² a minus sin² b. cos a plus b into cos a minus b, cos² a minus sin² b. So y is equal cos² x+1 minus sin² 1. Here already minus cos² x+1. So minus plus get cancelled. అంటే ఇక్కడ కూడా మనకి y is equal minus sin² 1 which is negative.
సో క్లియర్లీ ఇక్కడ ఆప్షన్స్ ప్రకారంగా ప్యారలల్ టు x-axis, parallel to x-axis. ఇంకా పాయింట్ కూడా ఇచ్చాయండి ఇక్కడ ఆప్షన్స్లో π/2 మైనస్ సైన్ స్క్వేర్ అన్నాడు. సో ఇప్పుడు నేను x ప్లస్లో π/2 పెట్టుకున్నాను అనుకోండి. π/2 అంటే f ఆఫ్ π/2 అంటే x ప్లస్లో 90 cos 90 ఎంత అండి నీకు? cos 90 ఎంత అండి? 0. సో 0 అండ్ సంథింగ్ 0 మైనస్ cos స్క్వేర్ 90 ప్లస్ 1 cos స్క్వేర్ 90 ప్లస్ 1 అంటే cos 90 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా, కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ సైన్ స్క్వేర్ 1 అంటే సరిపోయింది కదా. సో ఇక్కడ మనకి ఈ ఎఫ్ పాయింట్ అనేటువంటిది ఇప్పుడు క్లియర్గా π/2 మైనస్ సైన్ స్క్వేర్ 1. సో ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ a line parallel to x-axis and passing through the point π/2 మైనస్ సైన్ స్క్వేర్ 1. ఈ విధంగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందాకేమో 2019లోనేమో ఓన్లీ క్వాడ్రంట్ గురించి ఇచ్చాడు. ఫస్ట్లో 1997లో ఈ విధంగా ఇచ్చాడండి బిట్ అనేటువంటిది. సో బోత్ ఆర్ ద సేమ్, కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట అది. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయండి, లెంగ్తీగా ఉంటాయి. అయినా కానీ నేను మినిమైజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లైన్స్ ఆర్ డ్రాన్ parallel to the line 4x minus 3y plus 2 is equal to 0. That means first of all parallel to any equation which is parallel to this one is nothing but 4x minus 3y plus k is equal to 0. The equation of any line parallel to ax plus by plus c is equal to 0 is of the form ax plus by plus k is equal to 0. Slopes equal అవుతాయండి ప్యారల్ లైన్స్కి. స్లోప్ అంటే మైనస్ కోషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోషియంట్ ఆఫ్ వై. అందువలన ఇన్ బోత్ ద లైన్స్లో ఎక్స్ అండ్ వై కోషియంట్ షుడ్ బి ద సేమ్. ఎందుకంటే స్లోప్ ఫార్ములా మైనస్ ఎక్స్ కోషియంట్ బై వై కోషియంట్ అండి, రెండింటిలో కూడా సేమ్గా ఉండాలి అది. అందువలన మనకి ఇక్కడ ప్యారల్ ఉన్నప్పుడు ఎక్స్ అండ్ వై కోషన్ షుడ్ బి ద సేమ్. ఇప్పుడు ఏమన్నాడు వాడు? డిస్టెన్స్ 3/5 ఫ్రమ్ ఆరిజిన్. సో డిస్టెన్స్ ఈజ్ గివెన్. సో డిస్టెన్స్ మీన్స్, సో దిస్ ఈజ్ ద లైన్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. హియర్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ లైన్ ఈజ్ ఈక్వల్ 3/5. పర్పెండికులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? mod c బై రూట్ ఆఫ్ a square plus b square from origin నుంచి పర్పెండికులర్ డిస్టెన్స్ ఫార్ములా mod c by root of a square plus b square అంటే మనకి mod c by root of a square plus b square 4 square. అంటే ఇక్కడ మీకు తెలియజేస్తాను, మనం ఇప్పుడు కూడా లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. a అంటే 4, b అంటే -3 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ అంటే 16 ప్లస్ 9, 16 ప్లస్ 9 25 అంటే 5. కాబట్టి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత అండి? 5 ఈజ్ ఈక్వల్ టు 3/5. 5 గెట్ క్యాన్సిల్ అంటే అప్పుడు ఏమవుతుందండి? కే ఈజ్ ఈక్వల్ మాడ్లెస్ కదా, మామూలుగా మాడ్ కే ఈజ్ ఈక్వల్ 3, కే ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 3. సో ఈక్వేషన్స్ ఏమవుతాయండి ఇప్పుడు నీకు? 4x minus 3y plus or minus 3 is equal to 0. These are the equations parallel to the given line with the required condition. ఇప్పుడు ఈ పాయింట్స్ ఏవి సాటిస్ఫై చూడండి. ఫస్ట్ సపోజ్ నేను ఎక్స్ ప్లస్లో -1/4 పెట్టుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ -1/4 ఓకే,
minus 3 into minus 2 by 3. So plus or minus 3 is equal to 0. Let us see. 4 get cancelled, 3 get cancelled. ఏమైందంటే minus 1 plus 2. Minus 1 plus 2. So plus 3 is equal to 0. Minus 1 plus 2 minus 3 is equal to 0. False. This is also false. Here 5 minus 1 is equal to 4, not equal to 0. Here clearly minus 2. So this is wrong. This is also wrong. That means this option failed. So second option minus 1 by 4 plus 2 by 3. Second option మనం minus 1 by 4 plus 2 by 3. ఏమవుతుందండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లో మీకు సేమ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదో ఒక లైన్ తీసుకుందాం చూద్దాం. 4 into minus 1 by 4. 4 into minus 1 by 4. నెక్స్ట్ ఇక్కడ మనం 2 by 3 అంటే మైనస్ 3 into 2 by 3. సపోజ్ ప్లస్ 3 is equal to 0 ఉండొచ్చు లేదా మైనస్ 3 is equal to 0 ఉండొచ్చు, వాట్ ఇట్ మే బి. సో ఇప్పుడు ఏమవుతుంది, 4 గెట్ క్యాన్సిల్, 3 గెట్ క్యాన్సిల్. అంటే క్లియర్గా ఇక్కడ ఏమొచ్చిందండి మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ప్లస్ 3. క్లియర్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0నే కదా. అంటే ఇక్కడ ఈ పాయింట్ అనేది టోటల్ 2 లైన్స్ వచ్చినాయండి మనకి. వీ హ్యావ్ టు అబ్టైన్ 2 లైన్స్. ఎనీ వన్ అది లైన్స్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ లైన్స్. కాబట్టి ఏ లైన్ మీద ఉందండి మనకి 4x minus 3y plus 3 is equal to 0. So option 2 is the right one. సో ఇచ్చినటువంటి ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. సో లైన్ ఫైండ్ అవుట్ చేసిన ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఎందుకంటే వాడు ఇచ్చేసాడు కదా ఆప్షన్స్. సో ఏదో ఒక లైన్ మీద సాటిస్ఫై కావాలి. ఓకే, సో క్లియర్లీ minus 1 by 4, 2 by 3 lies on 4x minus 3y plus 3 is equal to 0. So that's why option 2 is the right one. Okay, next same 2019 lo the region represented by modulus x minus y less than or equal to 2 and modulus x plus y less than or equal to 2 is bounded by options లో స్క్వేర్ ఆఫ్ ఏరియా ఆర్ రాంబస్ ఆఫ్ ఏరియా ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఇన్ఈక్వాలిటీస్ కాబట్టి ఫస్ట్ మేము ఈక్వాలిటీలో ఏమవుతుందో ఒకసారి మీకు తెలియజేస్తాను. ఎక్స్ మైనస్ వై, సపోజ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, సో నేను ఎక్స్ ప్లేస్లో 0 చేసుకున్నాను అనుకోండి, ఏమవుతుందండి వై వాల్యూ -2. సో వై వాల్యూ 0 అనుకోండి, ఎక్స్ వాల్యూ ఎంతండి, ఎక్స్ వాల్యూ 2. అంటే ఇప్పుడు ఈ లైన్లో నేను ఎక్స్ వాల్యూ 0 అయితే వై వాల్యూ -2 ఇక్కడ ఉంటుందండి. ఓకే, సో 0, -2. ఓకే, నెక్స్ట్ వై వాల్యూ 0 అయితే ఎక్స్ వాల్యూ 2. దిస్ ఈజ్ ద 2. సో 2, 0. ఓకే, 2, 0. నెక్స్ట్ సపోజ్ x plus y is equal to సేమ్ x is equal to 0 అయినట్లయితే y is equal to 0 అయినట్లయితే x is equal to, ఓకే, x is equal to ఇక్కడ x is equal to. సో ఎంత అండి ఇప్పుడు నీకు x 0 y వాల్యూ 2 ఇది. సో y వాల్యూ మనకి 2 అండి, y వాల్యూ 2. ఓకే, సో 0, 2. అయితే ఇక్కడ మాడ్యులస్ కాబట్టి మనకి ప్లస్ ఆర్ మైనస్ కదండి. సో ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీలో ఫస్ట్ నేను సపోజ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ -2 తీసుకున్నాను, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ -2 తీసుకున్నాను. ఏమవుతుందండి నీకు ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే y వాల్యూ 2 అంటే అదే వచ్చేసింది. సపోజ్ y ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి, x వాల్యూ ఎంత అండి -2 అంటే x వాల్యూ -2. దిస్ ఈజ్ ద -2, 0. సపోజ్ ఇక్కడ కూడా నేను x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ -2. సో x ఈజ్ ఈక్వల్ 0 అయినట్లయితే
y value -2. ఓకే, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ 0 అనుకోండి, x వాల్యూ ఎంత అండి -2. సేమ్ అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఇక్కడ మనకి ఈ రీజియన్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఈ విధంగా ఆరిజిన్ వైపు అండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో దిస్ ఈజ్ ద రీజియన్ బౌండెడ్ బై ద గివెన్ లైన్స్, గివెన్ ఇన్ఈక్వాలిటీస్. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ డిస్టెన్స్ ఎంతండి, ఈ డిస్టెన్స్ 4 యూనిట్స్, ఎందుకంటే 2 + 2 4. ఈ డిస్టెన్స్ ఎంతండి 4. అంటే డయాగ్నల్స్ ఈక్వల్ ఉన్నాయండి, డయాగ్నల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ సైడ్ అంతా లెంగ్త్ ఆఫ్ ద సైడ్ సేమ్ అండి, ఇక్కడ మనకి సేమ్. ఇక్కడ మనకి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ లెంగ్త్ ఎంత అండి, ఇక్కడ నీకు ఈ లెంగ్త్ నీకు 2 + 2 4 అండి ఈ లెంగ్త్. ఓకే, ఈ లెంగ్త్ 4 అండి. నెక్స్ట్ ఈ లెంగ్త్ నీకు ఇక్కడ కూడా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, సో 2 + 2 4 అండి. సో ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈక్వల్ లెంగ్త్స్ అండి. ఓకే, సో ద ఏరియా రీజియన్ బౌండెడ్ బై ద ఇన్ఈక్వాలిటీస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్క్వేర్. దాని ఏరియా ఎంత, ఇప్పుడు దీని సైడ్ కనుక్కోవాలండి, ఈ సైడ్ ఏదైనా కనుక్కోవచ్చు. అంటే డిస్టెన్స్ బిట్వీన్, సపోజ్ నేను ఇక్కడ ఏ, ఓకే, బి, సిబి, సో ఏబి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 - x1 square 2 square plus 2 square is equal 4 + 4 8 is equal to √2. Therefore the required one is a square with a side √2, a side 2 √2, side √8 or 2 √2. సో స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఆప్షన్స్ రాంబస్ ఇస్తాడు, స్క్వేర్ ఇస్తాడండి. సో ఆ రాంబస్ స్క్వేర్ అంటే డయాగ్నల్స్ కనుక అన్ఈక్వల్ అయినట్లయితే రాంబస్ అయిపోద్దండి. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అది స్క్వేర్ అయిపోయింది. దాని యొక్క లెంగ్త్ ఆఫ్ సైడ్ అనేటువంటిది ఎనీ సైడ్, ఇక్కడ క్లియర్గా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ 2 √2. సో ఆ విధంగా మనకి ఈ క్వశ్చన్స్లో ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. బౌండెడ్ బై స్క్వేర్ ఆఫ్ ఏరియా, స్క్వేర్ ఆఫ్ సైడ్, లెంగ్త్ 2 √2 యూనిట్స్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఎందుకంటే ఆప్షన్స్లో మనకి స్క్వేర్ ఏరియా 16 అని ఇచ్చాడు, అలాగే స్క్వేర్ ఆఫ్ సైడ్ లెంగ్త్ 2 √2 యూనిట్స్. సో దీనికి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద 2 లైన్స్ x plus a minus 1 into y is equal to 1 and 2x plus a square y is equal to 1, condition is given here. A belongs to R minus of 0, 1 are perpendicular, then the distance of their point of intersection from the origin is. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే ఫస్ట్ మనం అసలు ఈ అన్నోన్ ఉన్నటువంటి ఆ ఏ యొక్క వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు మనకి 2 లైన్స్ వస్తాయి. ఆ 2 లైన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే వీ హ్యావ్ టు అబ్టైన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు సపోజ్ x, y ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. నౌ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఇస్ నథింగ్ బట్ √(x² + y²). సపోజ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1, 2 వచ్చిందండి. డిస్టెన్స్ ఏమవుతుంది ఆరిజిన్ నుంచి √(1² + 2²). దట్స్ ఆల్. కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ మీన్స్ m1 into m2 is equal to -1. Whenever 2 lines are perpendicular means product of their slopes is equal to -1. 2 lines are perpendicular means product of their slopes is equal to -1. So slope formula ఏంటండి స్ట్రెయిట్ లైన్కి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x by కోఎఫిషియంట్ ఆఫ్ y. సో ఫస్ట్ లైన్కి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x by కోఎఫిషియంట్ ఆఫ్ y. ఓకే, నెక్స్ట్ ఇంటూ సెకండ్ వన్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x by నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ y. ఓకే, బై y is equal -1. So here 1 into 2 by
a square into a cube minus a square is equal to minus 1. So finally minus 2 is equal a cube minus a square. That means here a cube minus a square plus 2 is equal to 0. So if we put here, suppose now a value మనం ట్రయల్ అండ్ ఎర్రర్ వేసుకుందామండి. బై ట్రయల్ అండ్ ఎర్రర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఓకే, అందుకూడా సింపుల్గా మనం బై సింథటిక్ డివిజన్ చూసుకోవచ్చండి. లేదు నేను సపోజ్ ఏ ప్లేస్లో 1 పెట్టాను అనుకోండి, ఏ ప్లేస్లో 1 పెడితే 1 minus 1 plus 2 not equal to 0. సపోజ్ నేను ఏ వాల్యూ -1 పెట్టానండి, -1. సో దిస్ బికమ్స్ -1. a square means +1 plus into minus plus 2 is equal to 0. ట్రూ. అంటే క్లియర్గా a is equal to -1 తెలిసిపోయిందండి. అంటే ఇప్పుడు సింథటిక్ డివిజన్ ద్వారా ఇక్కడ చూడండి a is equal to -1 బై సింథటిక్ డివిజన్ అంటే వాటి కోషన్స్ రాస్తాం. ఎంతండి ఇక్కడ 1, ఇక్కడ ఎంతండి 1. నెక్స్ట్ a క్యూబ్ తర్వాత a స్క్వేర్ ఇక్కడ -1. నెక్స్ట్ ఏ లేదండి కాబట్టి 0 అగైన్ 2. సో 0 ఫస్ట్ 0 పెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ యాడ్ చేసుకోండి. 1 into -1 -1 హియర్ -2 -2 into -1 plus 2. సో యాడ్ చేయండి 2 into -2 -2. సో ఫైనల్గా దిస్ క్యూబిక్ ఈక్వేషన్ యూ కెన్ రైట్ ఫైనలీ a plus 1 into a square minus 2a plus 2 is equal to 0. ఇక్కడ it is true for all values of a. ఎందుకంటే మనకి సెకండ్ ఇల్లు క్వాడ్రాటిక్ వస్తుందండి. ఇక్కడ డెల్టా డిస్క్రిమినెంట్ అనేది b స్క్వేర్ మైనస్ 4ac, b స్క్వేర్ మైనస్ 4ac అంటే 4 minus 8 is equal to ఎంత అండి -4. అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయిందండి. ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ అండ్ ఏ విల్ హ్యావ్ ద సేమ్ సైన్. అంటే ఎక్స్ప్రెషన్ యొక్క సైను ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో వెన్ ఎవర్ డిస్క్రిమినెంట్ ఇస్ నెగటివ్ మీన్స్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చిందంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ అనేది దీని మీద ఆధారపడుతుంది. అంటే ఇది ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అండి ప్లస్. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ this expression is true for all a belongs to R. This is always positive since coefficient of a square is positive. Whenever discriminant negative means for all real values of a it should be positive. So ఇది పాజిటివ్ అండి. సో క్లియర్గా this should be a is equal to -1. a is equal to -1 is the right answer. ఇప్పుడు a is equal to -1 కాబట్టి లైన్స్ ఏమవుతాయండి, a is equal to -1 కాబట్టి లైన్స్ ఏమవుతాయి ఫైనల్గా లైన్స్ ఫస్ట్ లైన్ x ఏ వాల్యూ -1 కదండి, -1 -2 y is equal to 1. అది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏ వాల్యూ -1 అంటే ఏ స్క్వేర్ ఎంత అండి ప్లస్ ఏ అంటే లైన్ ఈక్వేషన్ ఎంత అవుతుందండి 2x plus y is equal to 1. Equation 2. Now we have to solve these two lines. Okay, now we have to solve these two lines. Now we have to find the point of intersection of these two lines. ఇక్కడ మనకి y కోషంట్ 1 అండి ఇక్కడ 2. సో దీన్ని నేను 2 తోటి మల్టిప్లై చేస్తాను. అంటే ఇప్పుడు x minus 2y is equal to 1 దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తాను. సో ఈక్వేషన్ 1 into 1 బట్ ఈక్వేషన్ 2 into 2. సో 4x plus 2y is equal to, so adding, so 5x is equal to 3, x is equal to 3 by 5. So x value 3 by 5, x value 3 by 5. So x minus 2y is equal to 1. So x minus 1 is equal to 2y. So 3 by 5 minus 1 is equal to 2y. So 3 minus 5
by 5 is equal to 2y. That means 2y is equal to minus 2 by 5. Therefore, y value minus 1 by 5. So, point of intersection 3 by 5, 3 by 5, comma, minus 1 by 5. 3 by 5, comma, minus 1 by 5. Therefore, distance from origin OP is equal root of x square plus y square. This is nothing but xy. So, is equal 9 by 25 plus 1 by 25. So, finally 10 by 25 అంటే 2 by 5. 2 by 5 root of 2 by 5. This is the distance from origin to the point of intersection of the given two lines. Those two lines are nothing but perpendicular. So ultimately మనం ఇక్కడ చేసినటువంటిది ఆ పర్పెండిక్యులర్ కండిషన్ m1 m2 ఈజ్ ఈక్వల్ -1 దాని నుంచి ఫస్ట్ మనం ఆ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అందులో కూడా మనకి ఆ క్యూబిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో మనకు ఉన్నటువంటి థియరమ్స్ ద్వారా మనం ఆ యొక్క ప్రాపర్టీ మనం ఉపయోగించుకున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A point on the straight line 3x plus 5y is equal to 15 which is equidistant from the axis will lie only in. ఫస్ట్ అసలు దీని యొక్క డయాగ్రామ్ చూద్దాం. గ్రాఫ్లో నేను ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే మనం గ్రాఫ్ గీయడం సింపుల్గా x వాల్యూ 0 పెట్టుకోండి. x వాల్యూ 0 పెట్టి y వాల్యూ ఎంత అండి 3. So 5 3s. So this is 3. Okay. Now this is nothing but 0, 3. Okay. This is that. Next y value 0 పెట్టుకోండి. x value ఎంత అండి 5. So x value 5. Okay. So this is the straight line. So this is the straight line. This is the straight line. Okay. This is the given line 3x. So this is the given line 3x plus 5y is equal to 15. Okay. So this is the given line. ఇప్పుడే ఉన్నాడు ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ అంటే ఇక్కడ మనకి ఎనీ పాయింట్ ఇన్ దిస్ లైన్ మస్ట్ బి ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ యాక్సిస్ అంటే కంపల్సరీగా నీకు y ఈజ్ ఈక్వల్ x కావాలి. ఎందుకంటే యాక్సిస్ తోటి ఈక్విడిస్టెంట్గా ఉండేది ఇదేనండి y ఈజ్ ఈక్వల్ x. లేదు y ఈజ్ ఈక్వల్ -x ఇది కూడా అండి. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ y ఈజ్ ఈక్వల్ -x కూడా y ఈజ్ ఈక్వల్ -x కూడా. అంటే ఇక్కడ నేను ఈ లైన్ని కాస్త ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా గ్రాఫ్ని మీకు ఇందాక ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడెక్కడో సమ్వేర్ ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు సో దిస్ ఈజ్ ద లైన్ మీకు అంటే ఇక్కడ y ఈజ్ సో ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ ఏ పాయింట్ అయినా సరే మనకి సో విల్ లై. సో కంపల్సరీగా ఇక్కడ ఏం గమనిస్తున్నాడు ఈక్విడిస్టెంట్ కంపల్సరీగా ఏ కోఆర్డినేట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ బై మనం అబ్జర్వేషన్లో చూసినట్లయితే క్లియర్గా కంపల్సరీగా ఇక్కడ ఉన్నట్టు పాయింట్స్ ఎక్కడ ఉంటాయి ఫస్ట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్లోనే. ఎందుకంటే విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఎందుకంటే లైన్ అనేది ఈ విధంగా పోతుందండి అంతే. సో ఈ విధంగా రావట్లేదు కదా ఈ లైన్. సో కంపల్సరీగా ఇది y ఈజ్ ఈక్వల్ x దిస్ ఈజ్ ద లైన్ అండ్ y ఈజ్ ఈక్వల్ -x. సో కంపల్సరీగా ఈ లైన్ మీద ఉండేటువంటి ఎనీ పాయింట్ must be lies on this line which is equidistant from the axis means these points must lie only in first and second quadrants. మీకు క్లియర్గా అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ మీకు ఎప్పుడు కూడా ఈ డయాగ్రామ్ ద్వారా చూసుకోండి వాడు అడిగినటువంటి ఆ పాయింట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ x అండి y ఈజ్ ఈక్వల్ x ఆ లైన్లో సబ్ చేస్తాను 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 15 y వాల్యూ x అంటే ఎంత అండి 3x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ 15 8x అంటే x ఈజ్ ఈక్వల్ 15/8 అంటే ఇక్కడ ఈ పాయింట్ వాల్యూ ఎంత అండి 15/8 15/8. ఓకే
అలాగే ఈసారి y ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్, y ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ అంటే అప్పుడు 3x minus 5x is equal to 15. So minus 2x is equal to 15. X is equal minus 15 by 2. X is equal minus 15 by 2. So y is equal to minus x. So plus 15 by 2. అంటే ఈ పాయింట్ B అనే పాయింట్ ఇప్పుడు నాకు minus 15 by 2 plus 15 by 2. ఓకే, అంటే ఇక్కడ మీకు అడుగుతున్నది ఏంటో గమనించుకోండి. యూ నీడ్ నాట్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ టూ వన్. సింపుల్గా ఆ డయాగ్రామ్ ద్వారా మనకేం తెలియజేస్తుందో అది గ్రహించుకోండి అంతే. ఎందుకంటే సాధ్యమైనంత వరకు మేమే చేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తోటి పని లేదు మనకి. అంటే ఎలా ఉంటాయో మీకు చూపించాను అంతే. ఇక్కడ అయిపోయింది క్వశ్చన్ ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ యాక్సిస్ తోటి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలంటే కంపల్సరీగా దట్ point either lies on y is equal to x or y is equal to minus x only these two possibilities ante. There is no other possibilities should be there, only two possibilities. Either that point must lies on this one y is equal to x or y is equal to minus x. These two lines may intersect here. So a and b, clearly this lie only in q1 first quadrant and second quadrant only. First and second quadrant only. ఎందుకంటే జేఈ మెయిన్స్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం మెమరీ బేస్డ్ టైప్ క్వశ్చన్స్, కొంచెం లాజికల్గా అడుగుతుంటాడు. మనం జాగ్రత్తగా క్వశ్చన్ అనలైజ్ చేసుకొని దానికి తగ్గటువంటి డయాగ్రామ్ కనుక మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలిగినట్లయితే చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. ఎక్కువగా పెద్దగా ఇబ్బంది పడకుండా వాడు ఇస్తున్నాడు క్వశ్చన్స్, చాలా ఈజీగా ఇస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈజీగా మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్, ఎస్పెషల్లీ జేఈ మెయిన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, మిగిలినటువంటి స్ట్రైట్ లైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీకు అయితే అన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో సమయం సరిపోవట్లేదు. సో అందుకోసం నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో డెఫినెట్గా నేనైతే మీకు 100% న్యాయమైతే చేకూరుస్తాను. సో ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడే విధంగా చక్కగా వివరించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినైతే హార్ట్ఫుల్గా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మెయిన్గా సబ్స్క్రైబ్, ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.